జగన్మోహన్ రెడ్డి గారి పాలన వచ్చి దాదాపు 3.5 సంవత్సరాలు దాటిపోయింది. ఈ 3.5 సంవత్సరాల పాలన మీద మీ అభిప్రాయం? అభిప్రాయం అంటే ప్రజలందరూ చూస్తున్నారు. ఈ కనపడుతుంది ఏంటంటే అక్షరాలు 100% కనపడుతుంది. బ్రహ్మాండం చేశాడు. ఏం బ్రహ్మాండం చేశాడు? పథకాలు గొప్ప గొప్పగా ఇచ్చాడు. ఏం పథకాలు ఇచ్చాడు తెలుసా? అమ్మ ఒడి ఇచ్చాడు. అమ్మ ఒడిలో ఏవేసాడో తెలియట్లేదు. మరి ఒకళ్ళకి సెంటు ఇచ్చాడు. ఆ సెంట్లో పాతి పెడతానికి కూడా సరిపోతుంది. శ్మశానం లేకుండా ఒక సెంటే. సమాధి అయితే పెద్దది కట్టుకుంటే, పెద్ద పెద్ద నాయకులు లాంటి వాళ్ళు కట్టుకుంటే ఆ సెంటు భూమిలో సరిపోద్ది. అలాంటి స్థలాలు ఇచ్చాడు. బ్రహ్మాండం. అంతకు మించి ఇది చేసింది ఏం లేదు. ఇంకా చాలా చెప్పాలంటే గతంలో జన్మభూమి ఉండేది. ఏ జన్మభూమి లేదు. మా జన్మకు భూమి లేకుండా పోయింది. ఆ భూమి అయిపోయింది. ఏం మాట్లాడతాం? పథకాలు మొత్తం అందుతున్నాయండి. బ్రహ్మాండంగా జనానికి సూపర్గా ఉండారు. ఏ క్లాస్ అనుకోవాలి. తాగుబోతులు అయిపోయారు. అదొక పథకం. తాగుబోతులు అంటే ఇప్పుడు పూర్తి మద్యపాన నిషేధం చేస్తారని హామీ ఇచ్చారు కదండి, అది అమలు చేశారండి? చేశాడుగా. బ్రహ్మాండంగా చేశాడు. సారా గాత్ర మరి చూసుకోపో, అది నిషేధం. పక్క రాష్ట్రాల నుంచి వస్తుంది బ్రహ్మాండంగా, అది నిషేధం. ఎన్టీ రామారావు పోయాడు ఈ నిషేధం చేసినప్పుడు. ఈయనంత పెద్ద బ్రహ్మాండం. ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల ఉపయోగం ఉందంటారు? క్లాస్ లేచిపోవటానికి ఇద్దరు కలిసి ఆ పింఛన్ డబ్బులు ఇవ్వటం, 30వ తారీఖు నాడు 1వ తారీఖు వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళు ఇద్దరు లవ్ చేసుకునేది, లేచి వెళ్ళిపోవడానికి బ్రహ్మాండంగా ఇస్తున్నారు. వాళ్ళకి వీళ్ళకి కాదు, ముసలిళ్ళకి కాదు ఇచ్చేది. తప్పు లేకుండా ఇస్తున్నారు. ఈ ఇంటింటికి రేషన్ అని చెప్తున్నారు కదండి, ఆ రేషన్ వల్ల ఉపయోగం ఉందండి? అప్పుడు అంటే తెచ్చుకునేవాళ్ళు ఇప్పుడు చచ్చినట్టు నిలబడుతున్నారు తెల్లారిపాటికి. ఏది మన ఇది స్మగ్లింగ్ సరుకు కోసం నిలబడుతున్నారు పరిస్థితి. అదివరకు ఏదో కూలికోరి వాళ్ళకో చచ్చేవాళ్ళు, ఎప్పుడో పొద్దున పూట సాయంత్రం 2 పూటలు తీసేవాళ్ళు. తెచ్చుకునేవాడు. రూపాయి బియ్యం అది ఒక్కటే నిలబెట్టాడు మహానుభావుడు. ఎవరు తింటలు అయ్యి బ్రహ్మాండంగా అట్లు కంపెనీలకు వెళ్ళిపోతున్నాయి, పునుకుల వాళ్ళకి వెళ్తున్నాయి. వాటిలో బాగుపడ్డారా కానీ వీళ్ళు బాగుపడి వచ్చింది లేదు. 10 రూపాయలు వీళ్ళు అమ్ముకొని వాళ్ళు రూపాయి ఇస్తున్నారు. అదేగా మరి బియ్యం ఇచ్చేది ఎందుకే? ఈ అన్న క్యాంటీన్లు ఉండే ఇప్పుడు ఉన్నాయండి అవి? అన్నం పరబ్రహ్మ స్వరూపం అండి. అన్నం పెట్టేవాడిని ఎవడన్నా కొడతాడండి? అన్నం పెట్టేది అమ్మ పెడుతుంది. అమ్మ లాంటి వాళ్ళు ఆదుకొని అన్నం పెడుతుంటే వీళ్ళు అన్నం పెట్టేది. అన్నం పెట్టేవాడికి చేతులేదు దండం పెడతారు. ఈ మట్టి వేయా, రాళ్ళు వేయా, కొట్ట. ఈ జెండా ఉండేది కాదు. ఈ జెండా పట్టుకోవడానికి కూడా ఉండదు. ఇది అంత బ్రహ్మాండమైన జెండా. ఇది ఉండవచ్చు, ఉండకపోవచ్చు, ఊడిపోవచ్చు. అది గడప గడపకి మన ప్రభుత్వం అని చెప్పి ప్రోగ్రాం చేస్తున్నారండి. ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వెళ్ళాలని చెప్పారు. మీ ఊరు వచ్చారా? మీ ఏరియాకి గడపడగా రమ్మని గడపలో అంటారు పట్టుకొని. మీ ఊరు వచ్చారండి? మా ఊరు గడపే లేదు ఇక్కడ వాళ్ళకి రావడానికి. ఏది ఎమ్మెల్యే ఉంటేగా. మా ఊరు ప్రెసిడెంట్ ఎవరు? మా నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు? మాకు ఎంపీపీ ఎవరు? మా మండల ప్రెసిడెంట్ ఎవరు? అది మీరు నాకు చెప్పాలండి. అది నేను చెబుతున్నా. నేను ఇప్పుడు మామూలుగా మీరు అడుగుతున్నారు కాబట్టి మేము చెబుతున్నాం. మాకు ఎవడు లేడుగా. మరి గడపకి ఎవడు వస్తాడు? గడపలో అంటారు ఈసారి. ఒకవేళ ముందస్తు ఎలక్షన్ కానీ లేదంటే 2024లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? జనసేన, టీడీపీ, వైసీపీయా? అండి ఆంధ్రప్రదేశ్ జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తే జనసేన టీడీపీకి కలవచ్చు, కలవపోవచ్చు. వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ ఉండవచ్చు. అదేంటంటే ప్రజల్లో అభిప్రాయాలు ఎట్టా ఉండవు. ఏంటంటే నిన్న కాక మొన్న వచ్చిన పవన్ కళ్యాణ్ యువకులు బాగా ప్రోత్సహిస్తున్నాడు. తప్పులేదు. అనుభవం ఉన్నవాళ్ళు మట్టుకి, పెద్దవాళ్ళ మట్టుకి రాజకీయం అనేది ఎట్లా ఉంటుంది ఏంటంటే పెద్దోడు 10 కుటుంబాలను మెయింటైన్ చేయగలిగేది పెద్ద వయసులో ఉండోడు. బుడ్డ పిల్లోడికి వాడి కుటుంబం వాడి జరుపుకోవటమే కానా కష్టమై అప్పులు పాలైపోతాడు. అదే ముసలివాడు గత వయస్కుడు అయినాడు ఏం చేస్తాడంటే దీన్ని ఎట్లా అనేది ఏ రూపంగా అనేది ఏ దారిలో ఏది పెడితే డెవలప్మెంట్ అవుతారనేది ఆయనకు అనుభవంతో తెలుసు. అట్లానే ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా. ఏమీ లేదు, అనుభవం లేదు జగన్ గారికి. అదేమంటే ఈ జైళ్ళు అంటాడు. ఈ జైళ్ళు ఏం చూడలేదు. స్వతంత్రం వచ్చిన కానీ చూస్తున్నారు జైళ్ళు, కేసులు, కోర్టులు ఏమవుతాయి? అంత మించి అవుతాయా? ఇంకా సంవత్సరంన్నారా కొన్ని వందల కేసులు, కొంత 100 మంది ఉన్నారు. ఆ 100 మంది బయటకు వస్తే ఏమైపోతారు వీళ్ళంతా? దౌర్జన్యం మనకి రాదు. ఎప్పటికైనా సరే దౌర్జన్యం స్వతంత్రం వచ్చిన కానీ బ్రిటిష్ వాళ్ళు కానీ దౌర్జన్యం ఏమైపోయారు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోమను. అందులో మనం ఉండం. ఆ కుటుంబాల్లో మన తాత ముత్తాతలు ఎంతోమంది మట్టి కలిసిపోయారు. ఈ దౌర్జన్యాలు ఉండేవాళ్ళు చేసిన వాళ్ళు ఎవరు ఉండలా.
మా ఊర్లో కూడా ఉన్నారు, దౌర్జన్యాలు చేశారు. ఏడు ఒక్కడి కనపడతలే, పోయారు. మన కరోనా కొంతమంది పోయారు, ఇప్పుడు మధ్యలో కొంతమంది పోయి వాళ్ళు ఏంటంటే మర్డర్ అయిపోయారు. అది జరిగేది. గెలిచే ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? గెలిచేది టీడీపీ గెలిస్తేనే అందరూ సుభిక్షంగా ఉంటారండి. ఎందుకంటే ఆయన జన్మభూమి కార్యక్రమాలు పెట్టారు, ప్రతి ఒక్క పథకానికి ఒక విశేషం తీసుకొచ్చాడు. ఏ పథకం ఆయన రిలీజ్ చేశాడు? ఒక రైతుగా కడుపులో పుట్టిన బిడ్డ కానించి కాటికి పోయే ముసలివాడి దాకా కూడా ఏ పథకం అందలేదో చెప్పమనండి. ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద నేను చెబుతున్నా, నాకే పార్టీతో సంబంధం లేదు, నేను పక్కా కమ్యూనిస్ట్ని. కడుపులో పుట్టిన బిడ్డకి ఇంజక్షన్ తల్లికి ఇచ్చిన కాడి నుంచి ఇవాళ రోజు నాడు బాలవాణిలో ఇస్తుంది 500 రూపాయల సరుకులు ఇతరాను. ఒక పేద స్త్రీ తిని ఆ బిడ్డని కడుపులో ఏమాత్రం ఎదిగించగలిది. 3000 4000 రూపాయల సామాన్ ఇచ్చేవాళ్ళు చంద్రబాబు నాయుడు ఉండగా. కేజీ ఖర్జూరకాయలు ఇచ్చేవాళ్ళు, కేజీ కిస్మిస్లు ఇచ్చేవాళ్ళు, బెల్లం 2 కిలోలు ఇచ్చేవాళ్ళు, నెయ్యి ఇచ్చేవాళ్ళు, బియ్యం ఇచ్చేవాళ్ళు, కందిపప్పు ఇచ్చేవాళ్ళు, అన్నీ ఇచ్చేవాళ్ళు. మరి వాళ్ళ రేషన్ షాపులు ఏం ఇవి కూడా ఇట్లా ఇది వచ్చిద్దే మరి బస్తాలతోటి. కందిపప్పు ఇచ్చారు, బియ్యం ఇచ్చారు, నూనె ప్యాకెట్లు ఇచ్చారు, ఇప్పుడు ప్రతి ఒక్క సరుకులు ఇచ్చారు. ఆ రోజు నాడు రేషన్ షాపులో ఇచ్చి ఇస్తున్నారు చూడు, ఒక బియ్యం ఇస్తున్నారు, బియ్యం రూపాయి. ఆ రూపాయి ఎవరికి ఎప్పటి నీడ రావటం వాళ్ళే తీసుకుంటున్నారు. అది అయ్యానోడే తీసుకుంటున్నాడు. వీళ్ళు తీసుకుంటున్నారా? వెళ్ళి ఎంపట్టిన వాటలోళ్ళకి అమ్ముకుంటున్నారు, లేదా పునుగులు బళ్ళోళ్ళకి అమ్ముకుంటున్నారు. ఆ రూపాయి బియ్యం దేనికి పనికి వచ్చినాయి? కోట్ల రూపాయలు సంపాదించారు. మొన్న 2 సార్లు నరేంద్ర మోడీ ఇచ్చిన బియ్యానికి కోట్లు వాళ్ళు స్మగ్లింగ్ చేసి ఆ బియ్యం అమ్ముకున్న వాళ్ళు బాగుపడ్డారే కానీ వీళ్ళేం బాగుపడి సావాల. ఆ రూపాయి బియ్యానికి ఎవడేమి ఇది కాలే, ఉచిత బియ్యానికి కూడా ఎందుకు ఇది కాలేదు? అది మటుకు నిజం. ఇది జరుగుతుంది. ఆడవాళ్ళకి కానీ ఏమైనా చచ్చిపోయిన వాళ్ళకి అదివరకు ఎంపట్టిన 5000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఏది ఆ శవం ఇంటి ముందర ఉండగానే 5000 రూపాయలు ఇచ్చాడు. 5 రూపాయలు సాంబ్రాం కడ్డీలకి ఇస్తున్నారని చూడమండి ఒకసారి. ఇవాళ రోజునాడు ప్రతి ఒక్కరికి ఇస్తున్నామని చెప్తున్నారు కానీ ప్రభుత్వం. ఇస్తున్నామని అంటే ఇంతమంది ఎందుకు చెబుతారు? ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఇప్పుడు ఏమన్నా పిచ్చెక్కింది ఏంది వీళ్ళకైనా అబద్ధాలు చెప్పడానికి? జనం ఆ పిచ్చే ఎక్కలేదుగా. జగనన్న ముందు తాగింది దెబ్బకి పిచ్చెక్కితే అందరు తాగుతారు, ముందు తాగరుగా. కొంతమంది మా బట్టి వాళ్ళు అసలు ముందు తాగం. మాకు కూడా పిచ్చెక్కింది, ఇస్తున్నాను కళ్ళతో కనపడ్డాయి. మేమేదో ఇచ్చినట్టు చెబుతాం, ఈయనట్టే చెబుతాం, నిజంగా చెబుతాం. జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత చేసేటప్పుడు ఇచ్చిన ముఖ్యమైన హామీ మద్యపాన నిషేధం. ఆ మద్యపాన నిషేధం అమలైందని మీరు భావిస్తున్నారా? అసలు ఆయన ఒక్క మాట, ఒక తండ్రి లాంటి వాడు ఆంధ్రప్రదేశ్కి. ఆ తండ్రి లాంటి వాడు అబద్ధవాడితే, ఒక తండ్రి లాంటి వాడు ఆంధ్రప్రదేశ్కి తండ్రి లాంటి వాడు ముఖ్యమంత్రి అన్ని అబద్ధాలు చెబుతుంటే ప్రజలదేమనండి? రాజు బాగుండాలే కానీ రాజ్యంలో ప్రజలు సుభిక్ష ఉంటాడు. రాజు సరైనడు కాకపోయినప్పుడు ప్రజలు ఏమాత్రం శుభ్రంగా ఉంటారు?